హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయలు ఎక్కువగా దొరికే సీజన్లో మామిడి ముక్కలతో మనం వాటిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని స్టోర్ చేసుకొని మనం పులిహోర లాగా కానీ పప్పుకి కానీ యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు నేను ముందుగా పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నా. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్, దాంట్లోకి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఒక 2 చెంచాలు, తర్వాత జీలకర్ర, రెండు వేగిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేయండి. వాటిని కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే 4-5 ఎండుమిర్చి, ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఇలా మామిడికాయని తీసుకొని పైన పొట్టు తీసేసి ముక్కల్లాగా కట్ చేసేసుకొని మనము సాల్ట్, పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 మంత్స్ వరకు ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి పులిహోరకి కానీ పప్పుకి కానీ యూస్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక చెంచా పసుపు, వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. తర్వాత నేను ఇందాక చూపించాను కదా, నేను ఆల్రెడీ వీటిని స్టోర్ చేసుకున్న ముక్కలు వీటిని తాలింపులో వేసేసి మనం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవచ్చు. చూసారు కదా, మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కల్ని ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 2 మంత్స్ వరకు ఉంటాయి. చూడండి, ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం వీటిని పులిహోరలాగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. అంతేకాదు, ఇలా ఉడికిన తర్వాత దీన్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోరలాగా యూస్ చేసుకోవచ్చు. అంతే అండి, ఒకసారి చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.